కింద అది ఉన్నట్టుంది మేడం. రెడీ సార్. ఫోన్ సైలెంట్లో ఉన్నాయి సార్. టైం మధ్యలో వచ్చింది సార్. ఒక్క నిమిషం సార్, సైలెంట్ చేస్తున్నారు ఫోన్స్. రెడీ సార్. రెడీ సార్. వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి. ఉన్నాను సార్. ఓకే 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 దగ్గరికి రండి సార్. రెడీ రెడీ. వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి. ఓకే సార్, రెడీ. వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి. ఓకే, వారికి అనేది అదేంటి స్పాట్ గా కట్ చేయాలి, అది షార్ట్ గా కట్ చేయాలి. ఓకే, వారికి అంతే. ఓకే. వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి. ఓకే, వారికి వారికి ఓకే, రెడీ సార్. వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి, వీరసేనాని నాగమ్మ నాయకుల వారికి. నేనే సార్. ఇది తాకింది ఇక్కడ లైట్ గా ఈ స్పాయిలర్ కి. ఓకే మేడం. రెడీ. వన్ మోర్ సార్, వన్ మోరా. నెక్స్ట్ నెక్స్ట్. రెండు సార్లు సార్. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకి. శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు. శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు, శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు. ప్రభు. ఓకే. శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు, శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు, శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. రెడీ సార్. శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు, శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు, శ్రీకృష్ణ దేవరాయ ప్రభువులకు. అవును అవును మేడం, అవును.
మహామంత్రి అప్పాజీ వారికి మహామంత్రి అప్పాజీ వారికి మహామంత్రి అప్పాజీ వారికి మహామంత్రి అప్పాజీ వారికి జై. అదే మేడం, ఇదే వీరసేన నాగం నాయకుల వారికి జై. అదే ఫస్ట్దే మేడం, అదే ఇక్కడ వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక 4 టైమ్స్ వస్తాయి మేడం. 4 టైమ్స్ అంటే ఈ సీన్, ఫస్ట్ సీన్ లైట్స్ ఆఫ్ అయిపోయి సెకండ్ సీన్ వచ్చి సార్ ఎంటర్ అయ్యి ఉంటది కదా. ఓకే ఓకే సార్. మేడం వీరసేన నాగం నాయకుల వారికి అదే కదా. ఓకే రైట్. మీరు 5 టైమ్స్ చెప్తారా, మేము 5 టైమ్స్ చెప్పాలా? నేను మీరు 5 టైమ్స్ చెప్తారు అంతే. అది వీరసేన నాగమ నాయకుల వారికి వీరసేన నాగమ నాయకుల వారికి వీరసేన నాగమ నాయకుల వారికి ఒక్క నిమిషం మేడం, కొంచెం నీళ్ళు తాగుతా మేడం. వీరసేనాని నాగమ నాయకుల వారికి 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 ఒక్క దగ్గర కొంచెం దగ్గరికి వచ్చి అప్పుడు వాళ్ళు ఓకే సార్. వీరసేన నాగం నాయకుల వారికి వీరసేనాని నాగమ నాయకుల వారికి వీరసేనాని నాగమ నాయకుల వారికి వీరసేనాని నాగమ నాయకుల వారికి నాగమ నాయకులు రాజేంద్ర వారికి సార్. అదే మేడం పైన. ఓకే మేడం, అది అక్కడ సీన్ లో చూడండి, మీకు జై వీరేంద్ర భూపతుల వారికి అని ఉంది. అలా చెప్పాలా? అదే అంతే అంతే కదా మేడం, 2 సార్లు అది. సార్ సరే సార్, సరే సార్. రెడీ సార్. జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతుల వారికి. అది అబ్బు అని సార్. ఓకే, మీకు అక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఓకే ఓకే అర్థమైంది సార్. నేను కొంచెం గ్యాప్ ఇస్తాను, ఆగండి. సార్ ఇక్కడ చూడండి సార్, నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే గ్యాప్ ఇవ్వమని చెప్పింది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇదంతా రెడీ సార్. గ్యాప్ ఇవ్వాలి. ఓకే సార్.
జై వీరేంద్ర భూపతుల వారికి జై జై వీరేంద్ర భూపతుల వారికి జై జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతి వారి భార్య మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాం. జైకి ఒకేసారి కొంచెం ఎనర్జీగా దూరం పెద్ద వయసు దూరం సార్ రెడీయా సార్? జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతుల వారికి జై వీరేంద్ర భూపతుల వారికి వారికి జైకి కొంచెం స్పేస్ ఇవ్వమంటున్నారు. మీరు రోజు ఇలాంటి డైలాగ్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే వస్తుంది. ఒకటే ఏంటంటే వాయిస్ని ప్రొడక్ట్ చేస్తేనే వాయిస్లో ఉన్న మీ గొంతులో ఉన్న ఇప్పుడు మళ్ళీ ఈ థర్డ్ సీన్లో కూడా మళ్ళీ ఇవి రిపీట్ అవుతాయి. శ్రీకృష్ణదేవరాయ ప్రభువులకి వీరసేన నాగం నాయకుల వారికి ఆల్రెడీ ఇంతమంది చెప్పిన ఉండదు, అది ఇక్కడ వేసేసుకోవచ్చు కదా, మళ్ళీ మనం చెప్పిన అవసరం లేదు. అదే నాగం నాయకులు నాగం నాయకులు రాజేంద్ర వారికి నాగం నాయకులు ఒక్కసారి అటు సైడ్ ఒక్కసారి ఇటు సైడ్ ఇటు చూడు ఒక్కసారి అటు చూడు సార్. మేడం నెక్స్ట్ నాగమ్మ నాయకులు రాజేంద్ర వారికి తీసుకోండి. అది తీసుకోలేదు సార్, ఇది ఫ్రెష్. ఇది అది సింగిల్ ట్రాక్ పెట్టుకున్నప్పుడు అన్ని మళ్ళీ ఇది అక్కడ యాడ్ చేసుకుందాం మేడం. నాగమ్మ నాయకులు రాజేంద్రుల వారు రాజేంద్రుల వారికి రెడీ సార్. ఓకే. నాగమ్మ నాయకుల రాజేంద్రుల వారికి నాగమ్మ నాయకుల రాజేంద్రుల వారికి నాయక నాగమ్మ నాయక రాజేంద్రుల వారికి. ఓకే రెడీ మేడం. నాగమ నాయక రాజేంద్రుల వారికి నాగమ నాయకుల నాయకుల అని వస్తుంది. నాయక నాగమ నాయక రాజేంద్రుల వారికి నాగమ నాయక రాజేంద్ర ఒక్క నిమిషం సార్. నాగమ నాయక రాజేంద్రుల వారికి నాగమ నాయక రాజేంద్రుల వారికి. ఓకే ఇది మొత్తము 4 సార్లు. ఒక్కసారి అటు చూడు సార్. రెడీ సార్. నాగమ నాయక రాజేంద్రుల వారికి నాగమ నాయక రాజేంద్రుల వారికి నాగమ నాయకుల రాజేంద్రుల నాగమ నాయక రాజేంద్రుల వారికి 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 నాగమ నాయక రాజేంద్రుల వారికి
జై అనేది వారికి తర్వాత వెంటనే చేయొస్తుంది. సార్ రెడీ సార్, మీరు మాట్లాడుతున్నారని ఆగాను సార్. ఓకే సార్. నాగమ నాయక రాజేంద్రుల వారికి, నాగమ నాయక రాజేంద్రుల వారికి, నాగమ నాయక రాజేంద్రుల వారికి, నాగమ నాయక రాజేంద్రుల వారికి. రెడీ సార్. ఓకే. సర్వసేనాని విశ్వనాథ నాయకుల వారికి, 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 సర్వసేనాని విశ్వనాథ నాయకుల వారికి. ఓకే సార్, వన్ మోర్, ఇంకోటి. మేడం, సర్వసేనాని విశ్వనాథ నాయకుల వారికి. అలా ఓకే, రెండింటిని సర్వసేనాని. ఓకే రెడ్డి సార్. సర్వసేనాని అట్లా చెప్పకుండా సర్వసేనాని. ఓకే, రెడీ సర్వసేనాని విశ్వనాథ నాయకుల వారికి, సర్వసేనాని విశ్వనాథ నాయకుల వారికి, సర్వసేనాని విశ్వనాథ నాయకుల వారికి, సర్వసేనాని విశ్వనాథ నాయకుల వారికి. అడ్వాన్స్లో చెప్తున్నారు కదా, అది చెప్పలేదు. అంత నలుగురు జస్ట్ బాగుంది. చూడండి వీడియో వస్తలేదు. అయిపోయింది. నేను వస్తున్నాను, మీరు నుండి వస్తాను. దాని నుంచి ఇటు తిప్పుతున్నాను, మీరే తిరిగిపోతున్నారు. వాయిస్ వస్తుంది, దగ్గరగా ఉన్నారు. నేను దేశద్రోహి నాగమ నాయకుడిని అంటాను. శిక్షించాలి. నాయకుడిని నువ్వు గ్యాప్లో తీసుకో. శిక్షించాలి. ఇంకో ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకుంటా. అన్ని 2 times. ఒకవేళ నువ్వు ఇది ప్లే చేసేస్తావు కదా, అక్కడ ప్లే చేసినాక ఇంకా వాళ్ళు టైం ఉంది అనుకో, వాళ్ళు ఇంకోసారి పెట్టుకోవచ్చు. 3 సార్లు చేసుకోవచ్చు. 2 సార్లే. వాళ్ళు ఏముంది, నలుగురు సైనికులు తీసుకొని వస్తారు. స్లో మోషన్లో తీసుకుందాం, ఇది టైం ఎక్కువ ఉంటుంది. అది ఫాస్ట్గా చెప్పాలా? అదే చెప్పాలి. స్లో ఏది శిక్షించాలి. ఇంకా అగ్రెసివ్ అనేది శిక్షించాలి అని తీసుకొస్తుంటారు. అవన్నీ మోపులు అవన్నీ పెట్టిద్దామని చెప్పారు కదా, చూపించారు కదా మీకు. కోపంలో చెప్పినట్టు చెప్పలేదా సార్? రెడీ సార్. ఇది లాస్ట్ సార్. దేశద్రోహి నాగమ నాయకుని శిక్షించాలి. అది ఇప్పుడు అది చెప్పాను చూడండి మేడం, సర్వసేనాని. అదే ఇక్కడ మేడం, అంతే. ఇప్పుడు ఆయన అప్పటి నుంచి ఆయన సైన్యాధిపతి అవుతాడు కదా మేడం. సైన్యాధిపతి ఉన్నాడుగా మేడం, సైన్యాధిపతి అవుతాడు కదా. అదే ఈ విశ్వనాథ నాయకుల వారికి జై అనేది అంటే ఒకవేళ ఆయన సర్వసైనాన్ని కాకముందు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా అది దేశద్రోహి నాగమ నాయకుడిని. అది దేశద్రోహి నాగమ నాయకుడిని దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి. ద్రోహి
ఏమో మీరు అల్లటప్ప అనుకుంటారు అందరూ దేశద్రోహి ద్రోహి. ఆర్టీఎం గారు అందరూ ప్రముఖులు వస్తారు ఆ రోజు. ఓకే సార్, రెడీ ఎవడ డబ్బింగ్ చేసిందంటే నన్ను చెప్తారు. రెడీయా? రెడీ సార్. దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి దేశద్రోహి నాగమ పోయింది. ఒక్క నిమిషం సార్, అది దేశద్రోహి నాగమ నాయకుడిని అనేది మీరు కూడా కోపంగా చెప్పాలి సార్, మీరు కోపంగా కూడా చెప్పాలి. ఓకే సార్ మీరు నాకు ఓకే దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి దోషద్రోహి అయింది అది. దోషద్రోహి దేశద్రోహి దోషద్రోహి అయిందంట దేశద్రోహి దేశద్రోహి నాగమ నాయకుడిని ఈ కోపం రావట్లేదు సార్, దేశద్రోహి అనేటప్పుడు దేశద్రోహి నాయకుడిని. నవ్వు బ్రో మీకు కూడా కోపం అనిపిస్తుంది మీకు కూడా కోపం రావద్దా అనే వాళ్ళకి కూడా? ఓకే ఓకే మేడం, అగ్రెసివ్నెస్ ఓకే. ఒక పని చేయి, దేశద్రోహి నవీన్ని అని చెప్పు. మామూలు చెప్పు. చెప్పు. దేశద్రోహి నవీన్ని అది నవ్వుతున్నట్టే వస్తుంది అది కూడా. ముందు నవ్వే ఎనిమిది నవ్వే. సార్ సరిగా చెప్పావా? కామెడీ వద్దు, టైం అయిపోయింది. ఓకే ఓకే సార్ ఓకే. ఆల్రెడీ దేశద్రోహి నాగమ నాయకుడిని దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి రాజ్యద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి అది దోష వస్తుందయ్యా, దోష వస్తుంది అది. సార్ వేడెక్కుతుంది సార్ మేము. మేనేజ్మెంట్ లోపల. ఓకే సార్. దేశద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి 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 ప్రభుద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి ప్రభుద్రోహి నవీన్ సార్, ద్రోహి అనేది కూడా స్పష్టంగా చెప్పారా పదం? ద్రోహి ద్రోహి అనేది ఓకే. ఇప్పుడు లాస్ట్ పని కూడా కలుపుకొని చెప్పాలా అది? ఏ సార్? అది అవును, అది కూడా మళ్ళా 2 సార్లు వస్తుంది సార్. అది 2 టైమ్స్ వస్తుంది. అది 2 టైమ్స్, ఇది 2 టైమ్స్. Ready, take. 2 times ఎన్నిసార్లు వచ్చినా పర్లేదు. లాస్ట్ కదా చెప్పు అదే టైం ఎంత పే చేస్తారు? Take. ఒక 30 సెకండ్స్ take. ఓకే సార్. ఏది ప్రభుద్రోహియా? మేడం అక్కడ 2 times 3 times ఏం లేదు, సౌండ్ ఉంటుందా? బాబాయ్ పక్కన ఆఫ్ అంటాడు, మెల్లిగా దాన్ని ఇస్తే అయిపోయా 100 సార్లు ఉన్నది కూడా. ఇది అర్థమవుతుంది. రెడీ, టేక్. సార్ ఇప్పుడు ఏది ప్రభుద్రోహి చెప్పాలా సార్? అదే చెప్పు రాజద్రోహి చెప్పు. ఓకే. టేక్. రాజద్రోహి నాగమ నాయకుడు. టేక్. 1 సెకండ్ సార్. రాజద్రోహి రెడీ సార్. రాజద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి శిక్షించాలి 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 నెక్స్ట్ ప్రభుద్రోహి. ఓకే. కొంచెం గ్యాప్ ప్రభుద్రోహి గ్యాప్ ఇచ్చింది కదా అది చిన్న గ్యాప్ ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఆయన ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన తర్వాత గ్యాప్ అచ్చా, ఈ శిక్షించాలి దాంట్లో. ఓకే. ప్రభుద్రోహి నాగమ నాయకుడిని ప్రభుద్రోహి నాగమ నాయకుడిని ప్రభుద్రోహి నాగమ నాయకుడిని
రాజద్రోహి. ప్రభుద్రోహి. ప్రభుద్రోహి. ప్రభుద్రోహి సార్. ఓకే. ప్రభుద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి, శిక్షించాలి, ప్రభుద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి, శిక్షించాలి, ప్రభుద్రోహి నాగమ నాయకుడిని శిక్షించాలి, శిక్షించాలి. అది ఉంది మేడం ఆల్రెడీ. ఇది మహావీరులైన, ఇది కొత్తవి మేడం. ఇవి రెండు లాస్ట్, ఈ రెండు అన్ని కొత్తయే. అవును. ఈ రెండు 2 టైమ్స్ ఎలా చెప్తారంటే శ్రీకృష్ణదేవరాయల వారికి జై, మహామంత్రి అప్పాజీ వారికి జై. ఒక్కొక్కసారి ఒక్క నిమిషం. జై శ్రీకృష్ణదేవరాయల వారికి ఇప్పుడు దాకా అన్ని చెప్పింది ఒక్కొక్కసారి చెప్తాడు. జై జై మనం ఓన్లీ జై ఒకసారి. రెడీయా సార్? శ్రీకృష్ణదేవరాయల వారికి మహామంత్రి అప్పాజీ వారికి, మహావీరులైన నాగమ నాయకుల వారికి, విశ్వనాథ మహారాజుల వారికి, మేడం ఓకే, అర్థమైంది మేడం. మేడం ఓకే, వన్ మోర్ మేడం. వారికే అట్లా పోతుంది. అదే ఓకే, రెడీ మేడం. ఓకే. శ్రీకృష్ణదేవరాయల వారికి, మహామంత్రి అప్పాజీ వారికి, మేడం ప్రాక్టీస్ ఒకసారి చేసుకుంటున్నాను మేడం. రండి సార్. శ్రీకృష్ణదేవరాయల వారికి, మహామంత్రి వారికి, ఓకే రెడీ సార్. శ్రీకృష్ణదేవరాయల వారికి, మహామంత్రి అప్పాజీ వారికి, మహావీరులైన నాగమ నాయకుల వారికి. ఇది ఓకేనా సార్? ఓకే ఓకే ఓకే, అదే అందుకనే ఆపేస్తాం మధ్యలో. శ్రీకృష్ణదేవరాయల వారికి, మహామంత్రి అప్పాజీ వారికి, మహావీరులైన నాగమ నాయకుల వారికి, విశ్వనాథ మహారాజుల వారికి. ఈయనని విశ్వనాథ నాయకుని మహారాజు చేస్తారు. ఇది మధుర నగరం. రాలేదు మేడం. అదే ఒకసారి వన్ మోర్ చెప్తాను మేడం. రెడీ సార్. శ్రీకృష్ణదేవరాయ వారికి. ఓకే రెడీ సార్. శ్రీకృష్ణదేవరాయల వారికి, మహామంత్రి అప్పాజీ వారికి. టైం ఇస్తలేను మళ్ళీ. ఒక్క నిమిషం సార్. అదే రావట్లేదు. ఓకే మేడం. శ్రీకృష్ణదేవరాయల వారికి, మహామంత్రి అప్పాజీ వారికి, మహావీరులైన నాగమ నాయకుల వారికి, విశ్వనాథ మహారాజుల వారికి. అబ్బా జై 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 జై. రెడీ మేడం. ఓకే. సార్ ఇది ఫైనల్ చెప్పేస్తాను సార్.
జై ఓకే రెడీ రెడీ మేడం ఓకే మేడం ఇది చేయాల్సింది అది ప్రాక్టీస్ మీకు ఎందుకని చెప్పిన కార్లో కూర్చోండి తప్పేసుకొని ఏం చేసుకోండి నడుచుకోండి ఎవరు మీరు పట్టించుకోవాలి సార్ నేను ఆ. ఏంటంటే నవీన్ సార్ మేడం. నాలుగు మాడ్యులేషన్స్ చెప్పండి అంటున్నా ఓకే ఓకే కొంచెం డౌన్ కొంచెం అప్ అట్లా అలా ఓకే రెడీ సార్ శ్రీకృష్ణదేవరాయల వారికి మహామంత్రి అప్పాజీ వారికి మహావీరులైన నాగమ నాయకుల వారికి విశ్వనాథ మహారాజుల వారికి ఉన్నాను సార్. వాయిస్ మహామంత్రి అప్పాజీ వారికి మహావీరులైన నాగమ నాయకుల వారికి విశ్వనాథ మహారాజుల వారికి శ్రీకృష్ణదేవరాయ వారికి అలా రావాలి. నేను మళ్ళీ రిపీట్ ఉందా అయితే లేదు సార్ అంతే ఇది ఉంది ఉంది ఇంకోసారి రిపీట్ ఉంది ఆగయ్యా నేనే చెప్తా మొత్తం జయ హో నాగమ నాయక జయ హో అదొక్కటి ఉంది సార్ లాస్ట్ సివిల్ స్కూల్ చెప్తాను. శ్రీకృష్ణదేవరాయల వారికి జై నాగమనాయకుల వారికి ఛత్రపతి మహారాజ్కి శ్రీకృష్ణదేవరాయ వారికి శ్రీకృష్ణదేవరాయ వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి 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 ఏం పాట 1 2 మీరు జేహో రైట్ మేడం ఏం చెప్పాలి జయ హో జయ హో మీరు జయ హో జయ హో చెప్పండి జయ హో జయ హో జయ హో జయ హో. నేను చెప్తాను చూడు జయ హో నాగమ నాయక జయ హో జయ హో జయ హో నాగమ నాయక జయ హో జయ హో. అది గ్యాప్ కొద్దిగా maintain చేద్దాం. దీన్ని కొంచెం పైన ఇంకా పైకి చేద్దాం. విశ్వనాథుడు మహారాజు చేస్తాడు అప్పుడు మనుషులు డిఫరెంట్ కదా నెక్స్ట్ జయహో నాగమనాయక జయహో అంటే ఫైట్ అయింది. జై హో నాగమనాయక జయ హో జయ హో. ఓకే సార్ జయ హో నాగమ నాయక జయ హో జయ హో 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 జయ హో నాగమ నాయక జయ హో జయ హో. సార్ ఇప్పుడు వీటిలో మిస్ అయిందంటే రాజాది రాజ రాజ పరమేశ్వర అనేది దాని మెంబర్స్ అని రాశారు. చెప్పి పెట్టుకున్నాను మేడం అది ఒక ఫస్ట్ రాజాది రాజ ఆ మూడు ఉన్నాయి. శ్రవణ్ నా బ్యాగ్లో లెటర్ ఉంది కదా లెటర్ ఆ లెటర్ ఒకసారి తీసుకురా అబ్బాయి ఈ స్క్రిప్ట్ ఒకసారి తీసుకురా సార్ ఇందులో ఈ క్రౌడ్ దాంట్లో రాజాది రాజ రాజ పరమేశ్వర అనేది ఈయన చెప్పేది ఉంది ఒకటి పెండింగ్. అది కూడా రికార్డేనా అది కూడా రికార్డ్ చెప్పమన్నారు. భువన విజయ నిర్మాణ శోభిత కూడా రికార్డింగ్ చెప్పమన్నారు ఇన్ని. లాస్ట్ది ఇంకొకటి ఏంటిది మళ్ళీ అది కూడా ఇదే మేడం రాజాది రాజ రాజ పరమేశ్వర కూడా రికార్డింగ్ చెప్పమన్నారు. ఇదే లాస్ట్ ఫస్ట్ రెండు ఒకటే మేడం అయితే సరే అదే నిన్ను రెండు రికార్డ్ కూడా చేసి పెట్టుకోమన్నారు. అంతే చేసుకుంటే రికార్డింగ్ ఇది రికార్డ్ చేయండి మీరు చదవండి దాంట్లో పాజెస్ పెట్టుకున్నారు ఇప్పుడు 23 పేజ్ నెంబర్ ఇవన్నీ సెట్ చేయండి ఒకసారి వీళ్ళని కూడా ప్రశాంతంగా కూర్చున్నారు వెళ్ళండి
ఈ నాగమనాయకుడు తీసి జై హో దీనా మేడం కి జై హో అదే ఓకేనా. లీడ్ ఎవరు తీసుకుంటారు? మీ పేరు మీరే చెప్పుకోండి. రండి థ్యాంక్ యూ. జై హో దీనా మేడం కి జై హో అని మీరు చెప్పాలి. ఎవరు చెప్పబోతున్నారు లీడ్? బ్రాహ్మణి మీరు లీడ్ తీసుకోండి. నేను ఇప్పటికే క్రాక్ వాయిస్ అటు లీడ్ అంటావు. జయ హో దీనా మేడం కి జయ హో జయ హో జయ హో. రెడీ? వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి. మీరు మైక్ ముందుకు ఉండాలి, మెయిన్ లీడ్ వాయిస్. జయ హో దీనా మేడం కి జయ హో జయ హో. చెప్పండి. చెప్తావా బ్రాహ్మణి? రెడీయా? రెడీ సార్. టేక్. జై హో దీనా మేడం కి జై హో జై హో జై హో. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? జై హో దీనా మేడం కి అన్న దగ్గర ఒక లాగా వస్తున్నావు. రెడీ సార్. జై హో దీనా మేడం కి పోయిందా కి అన్న దగ్గర పోయిందా? అది క్రాక్ అంటే చి పోయింది. మళ్ళీ జయ హో దీనా మేడం కి అదే క్రాక్ అంటే జయ హో దీనా మేడం కి. జయ హో దగ్గర క్రాక్. జయ హో దీనా మేడం కి జయ హో దీనా మేడం కి. చెప్పండి, ఫస్ట్ చెప్పండి, ఒకసారి టేక్ చేస్తా. రెడీ సార్. మీ వాయిస్ మీకే ఇప్పిస్తా. ఈ ఫోన్ అయితే మీరే చూసుకొని బాధపడతారు. రెడీ సార్. టేక్. జయ హో దీనా మేడం కి. ఏ మిగతాలు చెప్పాలా? చెప్పండి. జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో. ఆగండి మేడం. టేక్. ఆగండి. జయ హో దీనా మేడం 5 సార్లు మీరు 5 సార్లు వాళ్ళు. రెడీయా? టేక్. జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో. ఒక నిమిషం. జయ హో డౌన్ వచ్చింది మళ్ళీ. జయ హోలు డల్ వచ్చినాయి. జయ హోలు అసలు వినిపించలే. మైకే దగ్గర ఉన్నాడు మేడం. కొంచెం సార్ మైక్ అటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారు, ఇటు సైడ్ జయ హో అనే సౌండ్ అసలు రాలా. ఎవరు దీనికి రెడీయా? టేక్. మళ్ళీ సార్ నేనా సార్ వేరే? మీరే చెప్పాలి. జయ హో రాలే, మళ్ళీ చెప్పండి. టేక్. జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో జయ హో దీనా మేడం కి జై హో జై హో. ఓకే, నెక్స్ట్. లాస్ట్ పోయింది. ఇప్పుడు వచ్చేసి జయ హో మేడం పేరు ఏం పేరు? ఇందిరా ప్రియా రెడ్డి గారికి. అయ్యా ఇందిరా ప్రియ గారికి. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరు చెప్తున్నారు మళ్ళీ? మేడం దీనా మేడం రండి. జయ హో ఇందిరా ప్రియ గారికి మీరు. జయ హో ఇందిరా ప్రియా రెడ్డి గారికి. జయ హో ఇందిరా జయ హో ప్రియ రెడ్డి. ఇందిరా ప్రియా రెడ్డి గారికి. జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో. ఏకా? రికార్డ్ అవుతుంది. మీ నవ్వుతారు మొత్తం రెడీ హ్యాండెడ్గా దొరికిపోతారు. మీ ఫేసులు సీరియస్ గా ఒక వీరనారి. మీరు వీరనారి అనుకుంటే నవ్వండి, కాదంటే నవ్వుకోండి. రెడీయా? రెడీ సార్. కళ్ళల్లో ఆ ఫైర్ అన్ని కనపడాలి నాకు. రెడీ సార్. రెడీయా? రెడీ సార్. టేక్. జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా రెడ్డి. సారీ సార్. ఇందిరా ప్రియ రెడ్డి. మీ మైండ్ చెప్పండి. రెడీ? ఇందిరా ప్రియారెడ్డి. టేకా? టేక్ సార్. టేక్. రెడీ. జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా రెడ్డి
టేక్ ఇందిరా ప్రియారెడ్డి గారు. ప్రియారెడ్డి రెడీయా? మరి మొదటి నుంచి రెడీ సార్. జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో జై హో ఇందిరా ప్రియారెడ్డి గారికి జై హో జై హో సార్ ఎక్కడ రాసి పెట్టుకున్నారు వాయిస్ మీరు? నెక్స్ట్ ఎవరు? అంజనా ఆ? సార్ ఏం చెప్పేది చెప్పాలి నా పేరు కాదు సార్ ఎవరి పేరు నేను ఆల్రెడీ చెప్పేసా మేడం పేరు. చెప్పిన పేరు మళ్ళీ మేడం చెప్పండి. ఇదొకటి వెనకాల ఆనుకుంటున్నారు, లైట్ ఆగుతుంది. మేడం జై హో బ్రాహ్మణి గారికి. వద్దు మేడం నా పేరు అసలు. సార్ చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్. లైట్ ఆన్ చేయండి ఫస్ట్. లేదు సార్ లేదు సార్. బ్రాహ్మణి గారి పేరు తీసేసి ఈ బ్రాహ్మణి ఎందుకు మనకు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి ఆమె పేరు చెప్పండి. ఓకే. ఈవెందుకు మనకు బాలకృష్ణ గారి కూతురు పేరు ఏంటండి? బ్రాహ్మణి సార్. ఆవిడ చెప్పండి. ఈవిడ అవసరం లేదు, తప్పేదండి. ఈమె కాదు, ఈ బ్రాహ్మణి గారు బాలకృష్ణ గారి కూతురు. ఓకేనా? రికార్డు కూడా అవుతుంది. ఎందుకంటే ఆయన మాకు బాలకృష్ణ గారు అంటే అభిమానం. మా కుటుంబం నందమూరి కుటుంబం అంటే మాకు అభిమానం. ఓకేనా? రెడీ? ఆవిడ పేరు మీరు చెప్తారు. ఏమంటే జయ హో బ్రాహ్మణి గారు. రెడీయా? రెడీయా? చేసుకోండి. జై హో బ్రాహ్మణి గారికి జై హో జై హో 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 జై హో బ్రాహ్మణి. సార్ మేడం మీరు వెనకాల తగులుకుంటున్నారు. ఇటు అండి. నువ్వు అటు వెళ్ళు. నువ్వు అటు వెళ్ళు. జయ హో అనేది దాన్ని టచ్ చేయకుండా నిల్చో. మేడం ఆగండి, మీరు చెప్పేది వినండి. అందరు పాటు ఆ జయ హో వినిపించట్లేదు. వీరి కాదు, వీళ్ళది. మాది. ఇంట్లో ఉన్న వాళ్ళు. రెడీ? మేడం అందరూ మాక్సిమం వాయిస్ తీయండి. రెడీయా? రెడీ సార్. జై హో బ్రాహ్మణి గారికి జై హో జై హో 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 జై హో ఇక్కడ మనం ఏమి ఆడుకోవట్లేదు, పాడుకోవట్లేదు. ఇస్ ద వర్క్. వర్క్ ఇస్ ద వర్క్. వర్క్ ఇస్ ద ఆల్వేస్ ద వర్క్. ఇక్కడ కులాలు, మతాలు, దేవుళ్ళు, ఇక్కడ మన వస్తువులు ఏమని కావు. ఇక్కడ సిగ్గు, మాన, మర్యాద ఏది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కళ. కళను కళలాగానే చూడండి, కానీ కళను కళా విహీనం చేయకండి దయచేసి వరకు. అర్థమవుతుందా? ఇది ఒక ఆర్ట్ ఫామ్. కుండలు తయారు చేసి ఒక ఆర్టే, భోగం డ్యాన్సులు ఒక ఆర్టే, వేశ్య వృత్తి అదొక వృత్తి, తర్వాత రకరకాలైన వృత్తులు ఉన్నాయి ఇక్కడ. ఈ కళలో మీరు ఏదైనా కూడా మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి, రేపు ఇండస్ట్రీలో మీ వాయిస్ ఫోకస్ అవుతుంది, మీ పేరు వస్తుంది, రేపు పొద్దున ఇంటర్వ్యూస్లో వస్తాయి. అర్థమవుతుందా? మనల్ని మనం దాచుకుంటే ఇక్కడ ఏం రాదండి. ఇక్కడ మీరు ఏమైనా బట్టలు ఇస్తున్నారా యాక్టర్స్ లాగా? కొన్ని ఎక్స్పోజింగ్ చేస్తున్నారా? మరి మీ ఫేస్లో ఎవరికైనా తెలుసా? మీ ఫేస్ ఒక యూట్యూబ్ ఛానల్ వరకు వచ్చిందంటే మీరు చాలా గ్రేట్ అని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవ్వడో గుర్తించాడు. మా ఆర్సీఎం రాజు గారు ఇప్పటికీ 40 సంవత్సరాలు ఏం చేస్తున్నారు అనేది మా ఊళ్ళో చాలా మందికి తెలియదు. మా కుటుంబ సభ్యులకే చాలా మందికి తెలియదు. ఇక మీకేం తెలుస్తుంది? మీరు అసలు మనం ఉంటామా ఊడతామా అనేది కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ మీ పేరు ఎక్స్టాబ్లిష్. చాలా మంది మనకు దీనా మేడం అంటే ఎంతమంది దీనా మేడం ఉంటారు ప్రపంచంలో? దీపిక గారు అంటే ఒకరే ఉంటారా? ప్రపంచంలో ఉంటారు. కాబట్టి మీరు అస్సలు దాని గురించి మిమ్మల్ని ఈ రోజు మీరు డబ్బింగ్ అకాడమీలో
కాలు పెట్టిన తర్వాత ఒకటే మీరు కాదు, మీరు 100 మంది, ఆ 100 మంది లక్షలాది మందిలో అవుతారు తప్ప ఇక్కడ మీరు కాదు. మీరు అనే భావం మీలో ఉన్నంత కాలం మీరు కళాకారులుగా మారలేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మారలేదు. మనం ఏంటంటే, నేను ఎవరిని ఏమనట్లేదు, ఉన్నది చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. కాబట్టి మీ పేరు ఇక్కడ ఏం ప్రాబ్లం. ఇప్పుడు బ్రాహ్మణి లాంటి పేరు సరే, ఆ అమ్మాయికి ఓకే వదిలేయచ్చు. కాకపోతే బాలకృష్ణ గారి కూతురు ఇంకా ఎంతమంది ఉన్నారో బ్రాహ్మణులు ఈ ప్రపంచంలో, మనం లెక్కలు వేయగలమా? లెక్కలు వేయలేం. కాబట్టి అది ఓకే, బాగా చెప్పావమ్మా. మంచి బేస్ వాయిస్, సూర్యకాంతం వారి అక్కగా కన్నమ్మ లాంటి వాయిస్ మరి మీరు ప్రిపేర్ చేసుకోవటమే. ఎక్కడ దాచుకున్నారు వాయిస్లు? మీరు అందరూ కూడా బయటికి రండి, సమాజంలోకి రండి. ఎప్పుడు కూడా నేను పాట వింటా, రోబోలో ఓ మరమనిషి మాలోకిరా అనే పాట నేను ఎవ్రీ డే ఇంటా శుక్లాపడడం తర్వాత. ఎందుకంటే మిమ్మల్ని మార్చే ప్రయత్నమే అది కదా. ఆ పాట చాలా సైంటిఫిక్ సాంగ్ అది, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సినిమా రోబో అనేది వరల్డ్ లెవెల్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి అది మీరు నెక్స్ట్ ఎవరు? బ్రాహ్మణి దా. బ్రాహ్మణి ఎవరి పేరు చెప్తుంది ఇప్పుడు? నీ పేరేంటమ్మా? అనన్య. అనన్య చెప్పు. ఏంది ఇప్పుడు అనన్య ఏం జాబ్ చేస్తుంది? మీ ఇంటి పేరు ఏంటి? అనన్య బుర్రా సార్. బుర్రా? బుర్రా సాయి మాధవ్ వస్తున్నాడు ఈ మన దానికి. ఏది వాళ్ళ ఫ్యామిలీ ఏనా మీది? బుర్రా సాయి మాధవ్ ఎవరు తెలుసా? రైటర్ గౌతమిపుత్ర శాతకర్ణి, చిరంజీవి 150 అర్థమైందా? ఇప్పుడు ఆయనే మన చీఫ్ గెస్ట్ మన కార్యక్రమం. బుర్రా అదే ఫ్యామిలీయా కాదా? కాదు సార్. చూసారా, 100 మంది ఉంటారు బ్రాహ్మణి లాగానే. కాబట్టి అది అంటే ఆ క్యాస్ట్ ఆయన బుర్రా సాయి మాధవ్ అనేది ఆయన హైలైట్ అయిపోయాడు, పెద్ద ఆయన. వీళ్ళ కుటుంబం మరి హైలైట్ కాల, పేరు అయితే అదే బుర్రా కుటుంబమే. రెడీయా? నెక్స్ట్ ఏం చెప్పబోతున్నావు? బుర్రా అనన్య గారికి. ఏం చేస్తున్నావు అనన్య ఇప్పుడు జాబ్? అదే సార్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి కొంత పదం పెంచా. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. కొద్దిగా వాయిస్ ఒకరి వెనకాల ఉందనుకోండి, వాయిస్ మైక్ ఫేవర్ ఉంటే మైక్ రికార్డ్ చేసుకుంటది. వాళ్ళకి తలకు ఫేవర్ అయిందంటే తల ఆపేస్తుంది సౌండ్. తోసుకోకుండా సైలెంట్ గా మీరు అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా? ఏది? బుర్రా అనన్య బిజినెస్ మేనేజ్మెంట్ గారికి. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. ఓకే, సింగిల్ వర్డ్ మొత్తం. రెడీయా? రెడీ సార్. టేక్ సబ్మిట్. బిజినెస్ డెవలప్మెంట్. ఓకే సార్, రెడీ సార్. బుర్రా అనన్య డెవలప్మెంట్ గారికి. బిజినెస్ రెడీ సార్. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య బిజినెస్ మేనేజ్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య డెవలప్మెంట్ మేనేజ్మెంట్ గారి. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్. ఓకే సార్. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య బిజినెస్ మేనేజ్మెంట్ గారికి. జై హో, జై హో. తప్పు. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ వారికి. గారికి. బిజినెస్ డెవలప్మెంట్. ఓకే సార్, రెడీ గారికి. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. బుర్రా అనన్య బిజినెస్ డెవలప్మెంట్ గారికి. జై హో, జై హో. ఏమైందంటే బ్రాహ్మణి సార్ చెప్పండి. అది కూడా అదే చేస్తున్న తప్పు ఏంటంటే ఫ్లాట్ వెళ్తుంది. ఎప్పుడైనా సరే రైలు మామూలుగా వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది, కానీ ఎగుడు దిగుడులో వెళ్తున్నప్పుడు దాని అందం లేదు. అది ఒకటే ఫ్లోలో వెళ్తుంది. ఒక పిచ్ రేంజ్ ఫిక్స్ చేసుకున్నారు, గ్రాఫ్ లాగా వెళ్ళాలి, పైకి కిందికి పైకి వెళ్ళాలి. అది వెళ్ళట్లా. అది చూసుకోండి, అందరికీ ఉంది ప్రాబ్లం అది. అంటే ఒకటే లెవెల్ బుర్రా అనన్య అట్లనే వెళ్తుంది. కానీ బుర్రా అనన్య డెవలప్మెంట్ గారికి, బుర్రా అనన్య డెవలప్మెంట్ గారికి అంటే అది వేరియేషన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరు? దీనిగా మీ ఇంటి పేరు ఏమైనా?
చాలా పెద్ద సార్. చెప్పండి కావాలి అదేనా. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక. ఎవరు చెప్తున్నారు? అదా ఉజ్వల. చాలా పెద్దగా ఉంది. అంతకంటే పెద్దలు చెప్పండి. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక. శ్రీమద్ తిరుమల వెంకట తిరుమల వెంకట ఎస్టీవీ. శ్రీమద్ తిరుమల వెంకట శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. ఇదే మా మామయ్య గారు ఒకసారి ఇట్లనే దామోదర తిరుమల వెంకట వేద దీపిక. అవసరం లేదు తర్వాత అవసరం లేదు. అయితే వాడు ఏం చేసిందంటే ఆడపిల్ల దగ్గర ఏంటండి బట్టలు తెలియాలా ఏమైందంటే వాడు వినండి. ఆర్సీఎం రాజు గారు ఏం చేసిందంటే మీరు మనవడే కదా అని అందరూ వినోదలాగా ఎందుకుంటాడు. వినోదం అంటే అభిమానం మా రాజు గారికి. ఎందుకంటే నేను ఎట్లా ఉండాలో అట్లే ఉంటాను. నాకు తెలుసు ఆయన గురించి కాబట్టి. వీడు తెలియదు కదా సన్యాసి. 20 రోజులు ఉన్న 20 సంవత్సరాల ముందు ఉన్న ఇండస్ట్రీ పీపుల్కి 20 రోజులు ఉన్న వాడు చాలా తేడాలు ఉంటాయి మీకు ఇండస్ట్రీలో. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. కానీ 20 సంవత్సరాలు ఉన్న వాడు మాత్రం ఊడడం చాలా కష్టం. గుర్తుపెట్టి అది మరొకట్టుగా అయితే ఇట్లనే నవీన్ లాగా వస్తుంటే వాడు ఆర్సీఎం రాదు మామూర్తిని వీడిదేపా అన్నారంట. అన్నప్పుడు ఇంకా వాడిగా మళ్ళీ ఒకటి తాగిందా ఆర్సీఎం గారు చూసి వాడు ఇంతే ఉంటాడు పుట్ట నాకు చూసింది కూడా పాట్మన్ కొట్టిండు. పెట్టడం ఎక్కడంటే పాట్మన్ కొట్టిండు. బాబాయ్ 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 ఇంకా కొడక ఏం రా నువ్వు. వాడంటే మితిమీరిపోతుంది శృతి అంటే. కాబట్టి ఎక్కడి వరకు అవకాశం ఇస్తామో అక్కడి వరకు ఉండాలి. వాడు అన్నాడు, వాడు ఏడ్చుకుంటూ ఏమన్నా అట్లా కొట్టిండంటే నువ్వు కొట్టించింది ఒకసారి, నేను కొట్టించుకున్నాను ఒకసారి, సైలెంట్ గా. కాబట్టి ఎప్పుడైనా సరే సెలబ్రిటీస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకున్న మైనస్ పాయింట్ అతి వాగుడు, అలంకారం, అతి యాక్టింగ్, అది దేని పనికిరాదు. చాలా మంది ఈ సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చేస్తే పైకి వస్తారంట. మరి నేను ఏ రాజకీయం చేయలే, అందరికంటే పైనే ఉన్నా. నీకున్న మైనస్ పాయింట్ అదే. ఈ అబ్బాయి ఇండస్ట్రీ పీపుల్ రోజు తిట్టించుకుంటాడు. దీన్ని అన్మెచ్యూర్ వ్యవస్థ అంటాం. వద్దు మనకి అతిగా మాట్లాడే ఆడది. ఇండస్ట్రీలో అతిగా ఉండేవాళ్ళు ఎప్పుడు డెవలప్ కాదు. అర్థమైందా? నేనే దానికి ఎగ్జాంపుల్. మేము రాజకీయాలు చేయము. మేము ఒకటే నిర్భయంగా నిజం ఉన్నట్టు చేస్తాం. అది రెండు చెప్తే మన టైం అవుతుంది. మళ్ళీ మనం సాగుపడతారు అక్కడ. ఏంటది? శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి దీపిక. మటన్ 3 తలకాయకి కాలికి వేజాలు సపరేట్ చేసినట్టు అన్ని సపరేట్ చేసినాం. మొత్తం చెప్పు ఒకసారి. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. మొత్తం కలిసి చెప్పు. శ్రీమద్ తిరుమల వెంకట ఏంది? శ్రీమద్ తిరుమల వెంకట దీపిక గారికి అది రాదా? శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. ఏడుకొండలవాడ, అపరమొక్కలవాడ, అనాథరక్షక, అడుగడుగు దండాలవాడ అంటారు కదా. ఏడుకొండలవాడ, అడుగడుగు దండాలవాడ అని చెప్తావా? లేదుగా. అది వెళ్ళిపోని, ఫ్లో వెళ్ళిపోని. రెడీయా? ఇదే డైలాగ్ వస్తుంది. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడి అమ్మ మూడు అని ఎవడు వస్తుంది. ఆ ఛత్రపతి సూపర్ డూపర్ హిట్ అయిపోయా. గదే డైలాగ్ దీన్ని కలిపితే వచ్చింది. అర్థమైందా? రెడీ 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 మా టైం అయిపోయింది. రెడీయా? శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. జై హో జై హో. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. జై హో జై హో. శ్రీమద్ వెంకట రిపీట్ సారీ రెడీ సార్. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. జై హో జై హో. శ్రీమతి సారీ సార్ శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక. శ్రీమద్ వెంకట దీపిక గారికి. అది ఎక్కడ ఉంది? శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పాలి. రెడీ సార్. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. జై హో జై హో. శ్రీమద్ తిరుమల వెంకట వేద దీపిక గారికి. జై హో జై హో. శ్రీమద్ శ్రీమద్ వెంకట దీపిక గారికి. శ్రీమద్ వెంకట దీపిక గారికి.
బ్రీత్ పీల్చుకోవాలి కదా, బ్రీత్ ఎక్కకపోవడం వల్ల ఏమైందంటే డైలాగ్ మైండ్ చేస్తారు. స్పీడ్ ఎవరు మీరు చెప్పమంటున్నానా ఎవడా అప్పుడు ఏమంటారు, ఎవడా నా మీద ఏమలేదు అసలు మీద చెప్పిండు అంటారా, పొలి తీసిందండి అంటే ఇది తొందర తీసేవా అంటారు. అంతే జరిగేది సినిమాలో. రెడీ గో. శ్రీమతి తిరుమల వెంకట వేద దీపిక గారికి జయ హో జయ హో శ్రీమతి తిరుమల వెంకట వేద దీపిక గారికి జయ హో జయ హో శ్రీమతి తిరుమల వెంకట వేద దీపిక గారికి జయ హో జయ హో శ్రీమతి తిరుమల వెంకట వేద దీపిక గారికి జయ హో జయ హో శ్రీమతి తిరుమల వెంకట వేద దీపిక గారికి జయ హో జయ హో. ఇప్పుడు అనన్య ఉజ్వల పేరు చెప్తారు. రెడీ ఇప్పుడు మీ ప్లేస్ మార్చుకోండి. ఆర్టిస్ట్ ఉన్న వాళ్ళకు క్రౌడ్ లో మేము ఏం చేస్తామంటే సార్, సినిమాలో బ్యాక్గ్రౌండ్ లక్షలాది మంది వ్యూ కనిపిస్తున్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఉన్న 10 మందిని ఇక్కడ చెప్పారా మీరు ఇటు రండి అని మార్చుకొని వాయిస్ చేంజ్ అవుతుంది. లేకపోతే ఒకటే చోట ఉంటే ఏంటంటే గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు ఏంటి ఉజ్వల పేరు ఏం పేరు, నువ్వు ముందే ఫీవర్ వచ్చింది చెప్తావా లేదా? చెప్తా సార్. ఏంటి ఉజ్వల వాళ్ళ ఇంటి పేరు ఏంటి? మతుర్తి 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 ఉజ్వల చెప్పండి. మతుర్తి మతుర్తి ఉజ్వల ఉజ్వల గారికి రెడీయా? ఒకసారి చెప్పు. మతుర్తి ఉజ్వల గారికి ఇంకా గట్టిగా. మతుర్తి ఉజ్వల గారికి మతుర్తి మతుర్తి లాంటి నువ్వే చెప్పు. మతుర్తి మతుర్తి ఉత్తుర్తి అవుతుంది లేకపోతే. మతుర్తి మతుర్తి ఉజ్వల గారికి జయ హో జయ హో 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 మతుర్తి ఉజ్వల గారికి జయ హో జయ హో. ఇందిరా గారు అంజనా రెడీ? ఏం పేరు? అంజనా నాయుడు. మేడం కి ఏమన్నా ఏం పేరు? అంజనా నాయుడు. మేడం మీరు వీరనారే కదా? వీరనార్ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి. చెప్పారా? చెప్తారు. అంజనా నాయుడు. అంజనా నాయుడు. రెడీ? యా రెడీయా? రెడీ అనండి. రెడీ. అంజనా నాయుడు గారికి జయ హో జయ హో 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 అంజనా నాయుడు గారికి జయ హో జయ హో. అది విరిచేస్తున్నారు. అంజనా ఒకటి, నాయుడు ఒకటి, గారికి ఒకటి విరుస్తున్నారు. అంజనా నాయుడు గారికి సింగిల్. మేడం ఇప్పుడు కొత్త కదా? ఓకే. రమన్ ఏయ్ వద్దు నాకొద్దు. ఆరామ్ చేసు. That's right. చేద్దాం మేడం, చేద్దాం. అది ఆఫ్ చేసు. ఒకసారి ఇక్కడ విషయం ఏంటంటే ఆడవాళ్ళంటే గౌరవం లేదు, మగవాళ్ళంటే విశ్వాసం లేదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ప్రాక్టీస్